మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాధవరాయ్ గారు, ఈ అంశం మీద ఇంటర్వ్యూ చేయాలంటే నాకే ఏదోలాగా ఉంది, బట్ తప్పదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి గారే. ఆయన మాట్లాడిన విధానం చూస్తే ఈ ప్రభుత్వం ఏంటంటే, ఈ ప్రభుత్వం అంచనాలకు మించి, అంటే ప్రజలకి విపరీతమైనటువంటి హామీలు ఇచ్చి బొక్కబోర్లా పడిందని కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. రాష్ట్ర ఆదాయం 18,500 కోట్లు, ఏది ఆపితే ఏది మనం ఇది చేసుకోగలం, సో మరి ధరలు పెంచి మీ కోరికలు తీర్చాలని ఆయన కొంచెం అనాలిసిస్ చేసి చెప్పారు. సో ఇది నిజంగానే ఇది కేవలం ప్రభుత్వం యొక్క డొల్లతనాన్ని బయటపెట్టింది. ఆయన చేతులు ఎత్తేసారు. ఇక్కడ ప్రభుత్వం ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉందని చెప్పేసి రకరకాల విమర్శలు, అసలు మామూలుగా కాదు, ట్రోల్స్ కూడా చేస్తా ఉన్నారు. ఏంటి దీని మీద ఏం సమాధానం చెప్తారు మానవరాయ్ గారు? ఇప్పుడు డొల్లతనం కాదు ఇది, ఉన్నటువంటి స్థితిని బయటపెట్టి ప్రతిపక్షాలనే బోర్లా బొక్కల పడేటట్టు చేయటం జరిగింది. ఉన్నటువంటి స్థితిని అంతే, ప్రతిపక్షాలనే బోర్లా బొక్కల పడేసారు. గతంలో అంతకుముందు మీకు తెలియదా? మేము నాకు తెలుసు, అప్పుడు మేమే కన్నది. ఈ రాష్ట్రం ఇంకా నిజంగా రేవంత్ రెడ్డి గారు లాంటి నాయకుడు కాంగ్రెస్ ప్రభుత్వం రాకపోతే అసలు ఘోరంగా సోమాలియాలో ఎట్లుండేదో, లూటీలు ఎట్లుండేదో అట్లా జరిగేది ఈ తెలంగాణ రాష్ట్రం. ఆ బారి నుండి కాపాడుతున్నారు. ఎట్లా కాపాడుతున్నారు? దుబారా లేకుండా పొదుపు చేసుకుంటూ బడ్జెట్ పద్మనాభం లెక్క రేవంత్ రెడ్డి ఒక ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తూ ఎక్కడ ఏమి ఇవ్వాలని చెప్పి 1వ తారీఖున ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు ఇచ్చుకుంటూ 6 గ్యారంటీలలో దాదాపు 98%, అంటే 2 మాత్రం ప్రధానంగా ఆసరా పెన్షన్లు పెంచలేదు, అదేవిధంగా మహిళలకు 2,500 ఇవ్వలేదు. ప్రధానంగా అంశాలు కళ్యాణ లక్ష్మి అయితేనే ఉంది, షాదీ ముబారక్ ఇస్తూనే ఉన్నాం, నిరుద్యోగ భృతి కూడా ఇస్తాం. ఎప్పుడు అంచెల ఏది ఫస్ట్ ప్రాధాన్యమైన అంశాలు ముందు రైతులు, అన్నం పెట్టే రైతన్న దేశానికి అవసరం. ఆ రైతులు కూడా సాటిస్ఫాక్షన్ గా లేరు కదా, నాకు చెప్పనివ్వండి. అన్నం పెట్టే రైతన్న ఎందుకు లేరు? రైతులు సంతోషంగా ఉన్నారు. 25 లక్షల మంది రైతులకు 2 లక్షలు రుణమాఫీ చేస్తే రైతన్నులు సంతోషంగా ఉండరా? ఎవరో ఒకళ్ళో ఇద్దరు వాళ్ళ స్వయంకృతాపరాధం మూలంగా రుణమాఫీ రాని వాళ్ళకు కూడా ఇస్తానంటాను. వాళ్ళు కొద్దిగా ఒకళ్ళిద్దరు ఉంటారు. 100కు 100 మార్కులు ఎవరికి రావు, ఏ ప్రభుత్వాలకు కూడా రావు, ఏ విద్యార్థి కూడా 100కు 100 మార్కులు రావు. ఇక అది వస్తే సంచలనమే. కాబట్టి 54,74,000 మంది రైతులకు రైతు భరోసా ఇచ్చే 4 ఎకరాల వరకు ఈ చిన్న సన్నకారు రైతులు ఎక్కువ ఈ రాష్ట్రంలో, వాళ్ళకి ఇచ్చి కొద్ది మంది కూడా ఇవ్వబోతున్నాం. మేమే చెప్తున్నాం, వాస్తవ పరిస్థితి చెప్తున్నాం. ఎప్పుడు కూడా ప్రభుత్వ పెద్దయినా కుటుంబంలో దాపరికం ఉండకూడదు. మన పరిస్థితి బాగోలేకపోతే పైన పటారం లోటారం అయితే పైన పటారాన్ని చూసి మురిసిపోవద్దు. ఇప్పుడు మీరు లోటారం గురించి కూడా తెలుసుకోవాలి. రుణమాఫీ చేయాల్సింది ఎంతమంది రైతులకి? రాష్ట్రంలో ఉన్న రైతులు అందరగా 2 లక్షలు అర్హులైన వాళ్ళకి, అర్హులకే చేశారు. ఇప్పటికి 2 లక్షలు పైన అంటే కట్టుకోండి, 2 లక్షల వరకు మేము చేస్తామన్నాం. కట్ ఆఫ్ ఇచ్చినాం. ఆ కట్ ఆఫ్ నుంచి ఎండ్ ఆఫ్ డేట్ వరకు చేసేసాం. 25 లక్షల పెద్ద సంఖ్య. గతంలో వాళ్ళు చేయలేకపోయారు, విఫలం అయిపోయారు. ₹1,00,000 వాళ్ళు రుణమాఫీ చేయలేకపోయారు. కానీ రేవంత్ రెడ్డి సర్కారు 2 లక్షల రుణమాఫీ దాదాపు అనుకున్నటువంటి ఆగస్టు నుంచి మరి ఒక 5-6 నెలల కాలంలోనే మొత్తం కూడా పూర్తి చేయడం జరిగింది. నేను చెప్పిన కదా, ఎక్కడైనా సరే ఎంత చేసినా సరే ఒక్కళ్ళో ఊరికి 2-3 మిగిలిపోతారు. మిగిలినా సరే వాళ్ళకు కూడా ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది, కానీ ఎక్కడ కూడా ఎగ్గొట్టమని చెప్పారు. గతంలో ఎగ్గొట్టారు. గతంలో ₹1,00,000 రుణమాఫీ చేస్తే అది మిత్తి మాఫీ అయింది తప్ప అసలు మాఫీ కాలేదు. కాబట్టి ఇక్కడ సమస్య వచ్చింది. ఉద్యోగ సంఘాలు సమ్మెకు చేస్తామని చెప్పి నోటీసులు ఇవ్వడం జరిగింది. సమ్మె చేయొచ్చు, ఉద్యోగ సంఘాలకు మాకు పంచాయతీ లేదు. వాళ్ళు గతంలో మేము హామీలు ఇచ్చినాం, మేనిఫెస్టోలో పెట్టినాం, మా ప్రభుత్వానికి మద్దతు, మా పార్టీకి, ప్రతిపక్ష పార్టీకి మద్దతు తెలిపారు. కేసీఆర్ వైఫల్యాలపైన కూడా వాళ్ళు మాట్లాడారు. సంతోషం, మేము కాదండి, మా ప్రభుత్వం కూడా కాదండి. నిన్న జరిగిన ముఖ్యమంత్రి గారు మీటింగ్ లో ఒక కుటుంబ పెద్ద లేకుంటే ప్రభుత్వ పెద్ద ఆవేదన వెళ్ళబుచ్చినట్టే ఉంది తప్ప అందులో ఆయన ఎవరిని మాట అన్నట్టుగా లేదు. అక్కడ ఎవరినో మాట అన్నారని కాదండి, మీ ప్రభుత్వం యొక్క పనితీరుని, మీ ప్రభుత్వం యొక్క అసమర్థతని, మీ ప్రభుత్వం యొక్క అసమర్థత ఎట్లా ఇద్దంట ఉన్న మాట చెప్పి చేయలేనప్పుడు అసమర్థత. నిజాయితీ పరులు నెరవేరుస్తారు, హామీలు నెరవేర్చకపోతే అసమర్థత చెప్తారు ప్రజలకు పోదేది. ఇప్పుడు ఉన్న వాస్తవాలు దాచిపెట్టి అబద్ధాలతో రాజ్యాలేలి కుప్పగూలిపోవడం మంచిదా? వాస్తవాలు చెప్పుకుంటూ పొదుపు చేసుకుంటూ సంపద పెంచుకుంటూ ఆర్థిక పరిస్థితి మెరుగుపరచుకోవటం మంచిదా? ఒకసారి ఆలోచన చేయండి. యథార్థం అనేది ఎప్పుడు కూడా కఠినంగా ఉంటుంది. యథార్థం చెప్తే చాలా మంది గిట్టదు, మీద ప్రధానంగా ప్రజలు నచ్చుతుంది అది. కానీ కేసీఆర్ లాంటి ప్రతిపక్ష నాయకులకు గిట్టట్లేదు. అందుకే దీన్ని చిలవలు పలవలు చేసి రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక.